చదువునా బాలికలు తమ విద్యను పూర్తి చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. బాలికలను చదివించడమే దేశానికి మన పెట్టుబడి. ఇక్కడున్న బాయ్స్ మనం ఉన్నాం, మన చెల్లి కానీ మన అక్క కానీ వాళ్ళని కూడా చదివించాలి. మనకన్నా మన అమ్మ నాన్న ఉన్నారు, మన అమ్మలు ఉన్నారు. మన అమ్మ అనే అమ్మ గతంలో కూడా చదువుకోలేదు, కాస్త కూస్త చదువుకున్నారు. మన అమ్మ మంచిగా చదువుకుంటే మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉండకపోదు, కొద్దిగా చాలా బెటర్గా ఉంది. కాబట్టి ముఖ్యంగా బాయ్స్ మీరందరూ కూడా మీ సిస్టర్స్ను కూడా డ్రాప్ అవుట్ చేయించదు. మీరంతా 10th అయిపోయిన తర్వాత 100% మీరు జస్ట్ పట్టుకున్నాను అది ఇలా పట్టుకొని ఏంటంటే ఇది 100% మనం దీని విషయంలో సార్ సార్ 2 మాటల్లో సార్ చెప్తేనే బెటర్. సార్ పేరు తిరుపతి సార్. ఏ క్లబ్ ఇది మనకి? హ్యూమన్ రైట్స్ క్లబ్. హ్యూమన్ కంటే కూడా హ్యూమన్ రైట్స్ క్లబ్ లో సారు స్కూళ్ళల్లో అంటే పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఉండాలి. హ్యూమన్ అంటే ఎవరు? మామూలుగా పెద్దవాళ్ళు అని అర్థం వస్తుంది. పెద్దవాళ్ళు తెలుసు, పెద్దలకు అందరికీ కూడా హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉన్నాయి. ఆ పెద్దలకు తెలిసే హక్కులు బాధ్యత అందరికీ తెలుసు. కానీ చిన్నపిల్లలకు కూడా హక్కులు బాధ్యతలు ఉంటాయి. వాళ్ళకు తెలిస్తే వాళ్ళు తమ హక్కులను ఉపయోగించుకొని తమ బాధ్యతలను నిర్వర్తించి వారు తమ జీవితాలను బాగు చేసుకుంటారనే సదుద్దేశంతో తిరుపతి సారు ఈ సంస్థ ద్వారా అన్ని పాఠశాలలను సందర్శిస్తూ ఉంటారు. నేను తుక్కుగూడలో పనిచేసినప్పుడు సార్ ఒక 50 సార్లు వచ్చిండు. ఒక 4-5 పెద్ద ప్రోగ్రాంలు పెట్టిండు. చిన్నపిల్లల మీ స్కూల్ పిల్లలందరినీ కూడా ఒక జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి తీసుకుపోయి అక్కడ మంచి మంచి కార్యక్రమాలలో పిల్లల్ని పాల్గొనడానికి అవకాశం కల్పించిండు. ఇప్పుడు మనం మన పాఠశాల లెవెల్కే ఉండడం కాకుండా బయట ఏం జరుగుతున్నది, జిల్లా స్థాయిలో ఏం జరుగుతున్నది, రాష్ట్ర స్థాయిలో ఏం జరుగుతున్నది చూస్తే మనకు కూడా అంటే కొన్ని విషయాల అవగాహన వస్తుంది. సరే పిల్లలందరూ కూడా ఇంకా బాగా ఉన్నారా, మనం కూడా అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన వస్తుంది. అటువంటి మంచి కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేస్తున్నారు. దానికి తిరుపతి సారు వాళ్ళ యొక్క టీము చాలా కృషి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం నిన్న కూడా ఇదే కాన్సెప్ట్ మీద మీరు నిన్న సాయంత్రం 1 గంట సేపు ప్రోగ్రామ్ అయింది. చదువుకోవడం అందరికీ అవసరం, చదువుకోవడం అనేది అందరికీ అవసరము. ఎక్కువ అవసరం ఎవరు అంటే అమ్మాయిలు చదువుకోవాలి. ఎందుకు అమ్మాయిలు చదువుకోవాలంటే ఇప్పుడు సార్ ఇప్పుడే చెప్పిండు, తల్లి తండ్రి ఉంటుంది. మనకు తల్లి తండ్రి ఉండరు. తండ్రి ఏం చేస్తాడు? పొద్దున పోయి మళ్ళీ సాయంత్రమో రాత్రికే వస్తాడు. ఎక్కువ ఇంట్లో ఉండేది, ఎక్కువ పిల్లలను పట్టించుకునే అవకాశం ఎవరికి ఉంటుందంటే ఆడవాళ్ళకు ఉంటుంది, అంటే తల్లికి ఉంటుంది. తల్లికి ఎప్పుడైతే చదువు బాగా వస్తుంది అనుకో, తల్లికి చదువు బాగా వస్తే ఆమె తన పిల్లల యొక్క చదువు యొక్క ప్రగతిని వారికి ఏ స్థాయిలో ఉన్నారో పరీక్షించే అవకాశము ఆ తల్లికి ఉంటుంది. ఆమెకే చదువు రాదనుకోండి, ఆమెకు చదువు రాకపోతే తమ పిల్లల యొక్క చదువును ఆమె చక్కగా పరీక్షించలేకపోతే ఆ పిల్లలు చదువుతున్నారా తెలియదు, చదువుతలేరా తెలియదు. వాళ్ళు చక్కని క్రమశిక్షణలో ఉన్నారా, వేరే చెడ్డ పనులు చేస్తున్నారా ఆ తల్లి అంత గ్రహించలేదు. అందుకని ఎప్పుడైతే ఇంట్లో ముఖ్యమైన ముఖ్యమైన పాత్ర ఎవరిది అంటే తల్లి బాగా చదువుతుంది అనుకోండి, ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే ఆ సమాజం తద్వారా దేశం కూడా బాగుంటుంది. మరి తల్లి అంటే ఎవరు? పెద్దగైనాక తల్లి. మరి చిన్నప్పుడు ఎవరు? బాలికలు. అందుకని బాలిక అందరూ చదవాలి, అందరిట్లో ఇంకా బాలికలు ఎక్కువ చదవాలి. బాలికల మీద ఎందుకు ఫోకస్ చేస్తారంటే తల్లిదండ్రులు సహజంగా ఏం చేస్తారంటే ఒక స్థాయి వరకు అమ్మాయిలను చదివించేసేసి అక్కడ ఆపేసేస్తారు. అబ్బాయిలు ఎంత చదువుతామన్నా కూడా అప్పో సప్పో చేసి వాళ్ళ మీద ఖర్చు పెడతారు. కానీ అమ్మాయిలను అంత ఎక్కువ చదివించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ఆమె ఎక్కువ చదువుకుంటే రేపు అంతకంటే ఎక్కువ చదువుకున్నోడికి ఏం చేయాల్సి, పెళ్లి చేయాల్సి వస్తుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది, మన ఇంట్లో ఉండదు అని కొంచెము వారి యొక్క పరిస్థితుల ద్వారా ఆలోచన చేయడం సమాజంలో అలవాటు అయిపోయింది. అది మంచి పద్ధతి కాదు. ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి. ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నింటినీ కూడా
సద్వినియోగం చేసుకొని చదువుకుంటే తర్వాత వారు తమ భావి జీవితంలో తమ కుటుంబాన్ని చక్కగా చూసుకొని తమ పిల్లలను అభివృద్ధి మార్గంలో పెంపొందించడానికి మరియు సమాజము దేశము బాగుపడుతుంది అనే సదుద్దేశంతో ఇక్కడ మనకి ఏముందంటే బాలికలు తమ విద్యను పూర్తి చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు నువ్వు చదువుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది, నీకు దేశం అభివృద్ధికి లింక్ ఉన్నది. కాబట్టి అమ్మాయిలందరూ కూడా చక్కగా చదువుకోవాలి సార్ ఈ సందర్భంగా చెప్తాను. మేడం మనకెవరు గైడ్ టీచర్ హ్యూమన్ రైట్స్ క్లబ్స్కి గైడ్ టీచర్. అందరికీ నమస్కారం. ఈరోజు బాలికల విద్య గురించి బాలికలు విద్య